Welcome back to my channel, Learning Continuous. Vedant, good morning. Good morning. Welcome. So, మనము అంటే నిన్న మొన్న జరిగినాయి కదా, వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్? ఇప్పుడు టీజీపీఎస్సికి మన వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. మన షాదాన్ ఫర్సత్ గారు కౌంటర్ బాగానే ఇచ్చారు. అయితే దాంతో మన వాళ్ళు భయపడ్డారు, సీఎం గారిని కలిసారు, ఇవన్నీ మనకు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే మరి ఇప్పుడు ఇవన్నీ పరిణామాల తర్వాత వాట్ కెన్ బి ద పాసిబుల్ అవుట్కమ్స్? లెట్ అస్ డిస్కస్. ఏమంటావు? 3 అవుట్కమ్స్ ఉండొచ్చు కదా. విల్ గో ఫ్రమ్ ద ప్రిలిమ్స్. ఫస్ట్ కొంతమంది అడుగుతారు, అన్న ప్రిలిమ్స్ నుంచి క్యాన్సిల్ అవుతుందా అని అడుగుతున్నారు. నీకేమనిపిస్తుంది? ఈ కేసులో సబ్జెక్ట్ మ్యాటరే కాదుగా. ఈ కేసు సబ్జెక్ట్ మ్యాటర్ కాదు, కానీ ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఎంత ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి? ఈ స్టేజ్లో అది Jio29 పిక్చర్లకు రానంత వరకు అది చెప్పలేం కదా. Jio29 ఏమో సుప్రీంకోర్టు అన్నారు, కానీ ఇంతవరకు అది రాలేదు. సో ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు లేవనే చెప్పాలా. మినిమల్ కూడా కాదు, లేవు. ఎందుకంటే ప్రిలిమ్స్ క్యాన్సిల్ కావాలంటే Jio29 రావాల్సిందే, Jio29 క్యాన్సిల్ అవ్వాల్సిందే. అదేమో మన దగ్గర ప్రేయర్లో లేదు. సో దట్ పాసిబిలిటీ ఈజ్ రూల్డ్ అవుట్. నెక్స్ట్ ఇంకా యూఆర్ టాకింగ్ అబౌట్ 3 other outcomes, రైట్? వాట్ ఆర్ దోస్? అదే స్టేటస్ కో అంటే అదే తప్పులు చేయడం మానవ సహజం అని సుప్రీంకోర్టు ఉన్నది కదా, తప్పులు చేయడం మానవ సహజం. ఓకే, అంటే తప్పులు చేయడం మానవ సహజం అంటే నువ్వేమంటున్నావు అంటే మెయిన్ కోర్టు విల్ టెల్, అంటే ద కోర్ట్ విల్ రీటరేట్ ద సేమ్ వర్డిక్ట్ గివెన్ బై సుప్రీంకోర్టు. అంటే టీజీపీఎస్ తప్పులు చేస్తుంది, మీరు చూడండి, అంతేనా? అదే నెక్స్ట్ టైం నుంచి కరెక్ట్గా పెట్టండి అని. ఓకే, అదొక పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ రీవాల్యుయేట్ చేయమని విత్ మోడరేషన్. మంచి పాయింట్ తెచ్చినావు. మనము మోడరేషన్కి యావరేజింగ్ ఒకసారి మాట్లాడదాము ఆఫ్టర్ దిస్ వన్. అయితే రీఎవాల్యుయేషన్ అనేది పాసిబిలిటీ అవుతుందా? ఇన్ కేసు టీజీపీఎస్సికి రీఎవాల్యుయేట్ చేయమంటే నాకు తెలిసి రీఎవాల్యుయేషన్ చేయమంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏం లేవని చెప్పినట్టే కదా. అవును, ప్రొసీజర్ అంతా కరెక్టే ఉంది, ఓన్లీ ఎవాల్యుయేషన్లో ఇష్యూ ఉన్నట్టు. కానీ అట్లా కాదు కదా. మన ఎన్ఆర్ఆర్ గారు ప్రొసీజరల్ ల్యాప్సెసే ఇన్ని రాశారు కదా. అట్లెట్లు ఇచ్చిండబ్బా ఆయన ప్రొసీజర్ ల్యాప్సెస్ 6 చెప్పి మళ్ళీ గవే పేపర్లు మళ్ళీ దిద్దాం. ఆయన అక్కడికే హార్డ్ స్టాప్ చేసి ఉండాల్సింది. ఆయన హీ హ్యాస్ రిటర్న్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ చెప్పిండు, మళ్ళీ దాని తర్వాత ఎవాల్యుయేషన్లో ఈ మిస్టేక్స్ ఉన్నాయని అన్నాడు ఆయన. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. ఫైనల్ పాసిబిలిటీ ఈజ్ రీమైన్స్. మూడో ఆప్షన్. అయితే నాకు ఒక డౌట్ భయ, అసలు ఈ మోడరేషన్ ఏంది భయ? నాకు అర్థం కావట్లే. మోడరేషను నేను ఒకటి చెప్తా, అంటే నాకు అర్థమైంది. లెట్ అస్ అజ్యూమ్, అంటే ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది అంటే యావరేజింగ్కి మోడరేషన్కి కన్ఫ్యూజ్ అవుతున్నాం. లెట్ అస్ అజ్యూమ్ ఫర్ ద సేక్ ఆఫ్ సింప్లిసిటీ 20,000 మంది రాశారు అనుకుందాం మెయిన్స్. 20,000 మందిలో తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు, ఉర్దూ మీడియం వాళ్ళు ఉన్నారు. ఓకే, ఈ 20,000 మందిని ఇద్దరే చేసి కరెక్షన్. వాళ్ళకి అన్నీ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఉర్దూ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. ఓకే, వాళ్ళిద్దరే 20,000 పేపర్ కరెక్షన్ చేశారు అబ్బా. ఇప్పుడు ఫస్ట్ వాడు ఒక మార్క్ వేస్తాడు, సెకండ్ వాడు ఒక మార్క్ వేస్తాడు, అయిపోతుంది. ఈడ యావరేజింగ్ వర్కౌట్ అవుతుంది అంతే. ఇంకా యావరేజింగ్ ఇంకా అక్కడ మోడరేషన్ కాన్సెప్ట్ లేదు. అవునా? ఇంకా ఇక్కడ మోడరేషన్ కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే వాడే హిందీ చేసి, వాడే ఉర్దూ చేసిండు, వాడే తెలుగు చేసిండు, వాడే ఇంగ్లీష్ చేసిండు. అంటే వానికి 3 చదవనికి వచ్చు అనుకుందాం, హైపోథెటికల్ కేసు. అట్లా రియల్గా లేదు. ఇట్లాంటి కేసులో ఇట్ ఈస్ కంప్లీట్లీ యావరేజింగ్. ఎందుకంటే ఫస్ట్ వాడు 60 వేస్తే, సెకండ్ వాడు 70 వేస్తే 60 + 70/2 65. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ యావరేజింగ్. ఇంకా ఇక్కడ మోడరేషన్ స్కోపే లేదు. ఓకే, తీసేద్దాం. ఇది కేసు 1 పక్కన పెట్టి కేసు 2 మాట్లాడదాం. కేసు 2ని 20,000 మందిని 10,000 మందిని పక్కన పెడదాం, 10,000 మందిని పక్కన పెడదాం. ఈ 10,000 మందికి ఏమో 2 ఎవాల్యుయేటర్స్ని పెడదాం. వాళ్ళు ఎంత అంటే చాలా ఈజీ, లిబరల్. 40 వేయాల్సిన దగ్గర 80 వేస్తారు, అట్లా వేస్తారు. ఇంకా 10,000 మందికి చాలా స్ట్రిక్ట్, 40 వేస్తాడు వాడు. ఇప్పుడు ఈ ఫస్ట్ 10,000 మందిలో చాలా లిబరల్గా మార్క్స్ పడ్డాయి, 80, 90, 80, 90 అట్లా పడ్డాయి. ఇక్కడ 40, 50, 40, 50 పడ్డాయి. ఇక్కడ 80, 90 పడ్డాయి కదా. వీడు యావరేజ్ ఎంత? ఇద్దరికి యావరేజ్ తీస్తే 85. ఇక్కడ 40, 50 పడ్డాయి కదా. ఇక్కడ యావరేజ్ ఎంత? 45.
ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఇటువైపు ఉన్న ఎవాల్యుయేటర్స్ ఏమంటారు అంటే ఈ 45 టాపర్ అంటాడు, ఇక్కడ వీళ్ళు ఏమంటారు 85,000 టాపర్ అంటారు. ఇద్దరు టాపర్సే. ఇప్పుడు ఇక్కడ కమ్స్ ద పాయింట్ ఆఫ్ మోడరేషన్. ఇక్కడ నువ్వు మళ్ళీ యావరేజ్ చేయొద్దు, ఈ 85 + 45/2 చేయొద్దు, అది కాన్సెప్టే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నువ్వు ఇప్పుడు 85 ఓడిని ఈ 45 ఓడిని ఇద్దరిని ఒక ఫార్ములా బట్టి యూ హ్యావ్ టు కమ్ టు ఏ కామన్ పాయింట్. ఆ ఫార్ములా ఎట్లా ఉంటుందంటే ఈ 85లో ఈ 10,000 మందిలో హైయెస్ట్ మార్క్ ఎంత వచ్చింది, లోయెస్ట్ మార్క్ ఎంత వచ్చింది, మీన్ మీడియన్ మోడ్ ఆ స్టాటిస్టికల్ ఫార్ములాస్తో దే విల్ డిరైవ్ సర్టెన్ ఫార్ములా. అట్లనే వీళ్ళు కూడా అప్పుడు కమ్స్ ద పాయింట్ ఆఫ్ మోడరేషన్. కానీ ఇక్కడ పాయింట్ ఏమొస్తుంది అంటే, నేను మొన్న కూడా నిన్ను అడిగినా, నువ్వు ఎవాల్యుయేటర్ నీ తలకాయ మీద ట్యాగ్ రాసి ఉంటుందా? ఉండదు. ఏది ఈ డిస్ట్రిక్ట్ అని పక్కనోనికి ఆడు లిబరల్. ఎగ్జాక్ట్లీ. ఏం చేస్తావు నువ్వు? అవునబ్బా. నేను మొన్న కూడా అదే డిస్కషన్లో ఏం చెప్తున్నా అంటే, నువ్వు హిందీలో ఇంగ్లీష్లో రాదు, నేను తెలుగులో రాస్తున్నా, వాడు ఉర్దూలో రాసిండు, క్వశ్చన్ ఇంగ్లీష్లోనే వస్తుంది. అవును. ఏదో వస్తుంది భయ, లిబరేషన్ పాలసీ, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, వాట్ ఎవర్ వస్తుంది. నువ్వు రాస్తావు, నేను రాస్తా, ఈడు రాస్తాడు. అవును అవును. ఏ లాంగ్వేజ్లో దిద్దినోడైనా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని బట్టి ఆ మార్కులు వేస్తాడు. ఈడ మోడరేషన్ స్కోప్ ఏడుంది? కానీ లేదు అట్లా. లెట్స్ సే ఇప్పుడు ఉర్దూ మీడియం ఉంది, నీ పేపర్ 2 సార్లు ఒకటి దిద్దుతాడు, నా పేపర్ 2 సార్లు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే లెట్స్ సే ఉర్దూ మీడియం, అందుకనే చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు కదా. చీఫ్ ఎగ్జామినర్ ఉండేదే ఇదంతా పర్ఫెక్ట్గా నడుస్తుందా లేదా అని చూడడానికి. కానీ మోడరేట్ చేయాలి కదా నువ్వు. ఇప్పుడు లెట్స్ ఇదే కేసు చెప్తున్నా. ఇప్పుడు ఉర్దూ మీడియం ఉంది, ఉర్దూ మీడియంలో వెరీ లెస్ పేపర్స్ ఉంటాయి. ఉర్దూ మీడియం కరెక్షన్ చేసే వాళ్ళు కూడా వెరీ తక్కువ ఉంటారు. లెటస్ టేక్ వాళ్ళకి మంచి మార్క్ లేచిన అనుకుందాం, తక్కువ ఉన్నారు కదా అని మంచి మార్క్ లేచిన 60, 90, 80 లేచిన అనుకుందాం. ఓకే. మన వాళ్ళు వేయలేదు, వాళ్ళు నార్మల్గా రాసిన 90 పడ్డాయి, వీళ్ళు గట్టిగా రాసిన 60 పడ్డాయి. అంటే ఇప్పుడు నువ్వు వానికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తావా, టాప్ మంచి మెరిట్ పోస్టింగ్ ఇస్తావా? అసలు నువ్వు చెప్పిన మోడరేషన్ పద్ధతి ఎగ్జామ్లు అన్న వాడాలి అంటున్నా నేను. అంటే వీళ్ళు మన టీజీపీఎస్లో ఒకసారి వాడతామన్నారు, ఒకసారి వాడమన్నారు, వాళ్ళు ఏదన్నారు. కానీ మోడరేషన్ లేకుండా నువ్వు ఎట్లా చేస్తావు అనేది నా పాయింట్. కాదబ్బా, ఇప్పుడు యూపీఎస్సీలో కూడా ఏమవుతుంది, ఇంగ్లీష్లో రాసినా తెలుగులో రాసినా కరెక్ట్, ఫస్ట్ ఓడి దిద్దుతాడు, సెకండ్ ఓడి దిద్దుతాడు, మేము డిఫరెన్స్ ఉంటే. కానీ వాళ్ళు మోడరేషన్ చేస్తారు, అంటే ఖచ్చితంగా చేస్తారు. యూపీఎస్సీలో నీకు మినిమల్ మోడరేషన్ లేకుండా ఎట్లుంటుంది చెప్పు? మోడరేషను ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్కి అవుతాయి, కానీ ఎక్కడో ఒకటి అవుతుంది కదా. నీకు మోడరేషన్ లేకుండా. అరే నువ్వు సేమ్ క్వశ్చన్ సేమ్ ఆన్సర్ ఉన్నప్పుడు మోడరేట్ ఎట్లా చేస్తావు? మళ్ళీ అట్లే అంటావు నువ్వు. సేమ్ క్వశ్చన్ సేమ్ ఆన్సర్ ఉండడం అనేది పాయింట్ కాదు కదా. అవునబ్బా, ఇప్పుడు నువ్వు మ్యాథ్స్ రాస్తున్నావు, క్వశ్చన్ వచ్చింది 1+1, ఆన్సర్ ఏంది 2, ఆడు వేసేటోనికి ఆప్షనే లేదు, ఫుల్ మార్క్స్ వేయాలి. అది అట్లా చూడరు అబ్బా, అట్లా చూస్తారు. అంటే ఇది చూడాల్సిన విధానం అట్లా ఉండదు. సేమ్ క్వశ్చన్ ఏమో వాడు ఒక స్టైల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఒక ఇన్విజిలేటర్, ఒక ఎవాల్యుయేటర్కి ఆ సెట్ ఆఫ్ ఎవాల్యుయేటర్స్ వాడు ఎక్కువ వేసుకుంటూ పోవచ్చు, ఒక ఎవాల్యుయేటర్ తక్కువ వేసుకుంటూ పోవచ్చు. మరి అప్పుడు ఎట్లా చేస్తావు అంటే నువ్వు చెప్పేది ఎట్లా తెలుసా, తక్కువ వచ్చిన వాళ్ళందరికీ వెనక పోస్టింగ్లు రావాలా, మంచి ర్యాంకింగ్లు వచ్చిన వాళ్ళందరికీ ఎక్కువ రావాలంటున్నావు. అయితే టీజీపీఎస్సీ నువ్వు అన్న పాయింట్. నా డౌట్ ఏంటంటే, ఒకడు చీఫ్ ఎగ్జామినర్ ఉండబ్బా, ఆడిడ కూర్చుండు, ఆయన కిందనే అందరు కూర్చొని ఉన్నారు. అవును. ఎవరు అంటే వాని అనుసంధానంలోనే ఓ మోడరేటోడు కూర్చుండు, లిబరల్ ఓడు కూర్చుండు. ఆ లిబరల్ ఓడు ఎక్కువ వేస్తుంటే వీనికి వస్తుందిగా ఇన్ఫర్మేషన్, రే నువ్వు ఎక్కువ వేస్తున్నావు తక్కువ చేయి అని వీడు చెప్పాలి. స్ట్రిక్టోడు తక్కువ వేస్తుంటే, అరే నువ్వు బాగా తక్కువ వేస్తున్నావురా జర బెంచేయి అని చెప్పాలి. అక్కడ జరగాలి కదా. అది చేస్తారు రైలు అనేది మన. అరే వీని డ్యూటీ కదా. అదే అంటున్నా, అదే పని. అంటే నువ్వేం అజ్యూమ్ చేసుకుంటున్నావు? అసలు చీఫ్ ఎగ్జామినర్ లేడు, వాడు వేసుకుంటా పోయింది, ఈడేసుకుంటా పోయింది, రిజల్ట్ పబ్లిష్. చీఫ్ ఎగ్జామినర్ ఉండాలి, ఒక మెథడాలజీ కూడా ఉండాలి కదా, ఒక ప్రక్రియ కూడా ఉండాలి కదా నీకు. అది లేకుండా నువ్వు అవ్వదు అంటున్నాను అనేది. అది ఇది తెలియాలంటే నీకు దేవర కథ తెలియాలి. అది సంజయ్ సింగ్ ఏదో కేసు ఉంది, సంజయ్ సింగ్ కేసా? సో సరే, ఈ మోడరేషన్ మరి ఇప్పుడు ఇదే కదా, ఈ పాయింట్ మీదనే మన వాళ్ళు వన్ ఆఫ్ ద కీ డిస్కషన్స్ నడుస్తున్నాయి కదా. ఇది మనోడు అదే కదా రేజ్ చేసిన. చూద్దాంలే, ఇది మన పాయింట్ ఆఫ్ డిస్కషనే. కానీ నాకైతే అర్థం కాలే ఎట్లా చేస్తారు అని. మరి టీజీపీఎస్సీ చెప్పాలి. ఇప్పుడు నాలాంటోడు ఒక కైండ్ ఆఫ్ వర్షన్ ఇస్తా, నీలాంటోడు ఇంకొక కైండ్ ఆఫ్ వర్షన్ చెప్తారు. మరి ఇద్దరంలో నువ్వు కరెక్ట్ కాకపోవచ్చు, నేను కరెక్ట్ కాకపోవచ్చు. కరెక్ట్ మెథడాలజీ ఒకటి ఉంటుంది కదా, చెప్పాలి కదా. మోడరేషన్ ఒక ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములా ఎట్లా చేస్తున్నావు అంతే కదా. దట్ యూ హ్యావ్ టు మెన్షన్. అయితే మొన్న
షాదాన్ ఫరాసత్ అదే అన్నాడు. ఇప్పుడు ఒక పేపరు ఇద్దరు కరెక్ట్ చేయాలి కదా భయ్య. ఈడ నువ్వు పర్మిటేషన్ కాంబినేషన్ వేసుకుంటే 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎట్లా? ఈజీ, మోడరేట్ అంటున్నా, లిబరల్ స్ట్రిక్ట్, స్ట్రిక్ట్, లిబరల్ 3 పాసిబిలిటీస్ ఉంటాయి. నువ్వు నీ పేపరు లిబరల్, ఫస్ట్ లిబరల్ తర్వాత స్ట్రిక్ట్ చేయొచ్చు, లేకపోతే ఇద్దరు లిబరల్ చేసి ఇద్దరు స్ట్రిక్ట్ చేయొచ్చు. వాడు అంటుండు లిబరల్ స్ట్రిక్ట్ 33% ప్రాబిలిటీ, కానీ ఎక్కువ ప్రాబిలిటీ లిబరల్ స్ట్రిక్ట్కి ఉంది కదా. సో 66% అసలు కరెక్ట్ జరగలేదు అని ఆయన వాదించారు. కరెక్ట్ కదా, మరి పాయింట్ కదా అదే. సరే అదే, కానీ ఇవన్నీ జరుగుతుంటే చీఫ్ ఎగ్జామినర్ ఏం వీక్తుండే అనేది చూస్తుండే ఇట్లా వాచింగ్. అంటే ఇది అజంప్షనా నిజంగానే జరిగిందా? అజంప్షన్. మనకి అదే చెప్తున్నా కదా, మనము పీపుల్ హ్యావ్ డిఫరెంట్ నోషన్స్ అబౌట్ మోడరేషన్, డిఫరెంట్ అండర్స్టాండింగ్స్ అబౌట్ మోడరేషన్. మనము మోడరేషన్కి యావరేజింగ్ కన్ఫ్యూజ్ అవుతున్నాము. మనం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు చెప్పాలా మోడరేషన్ ప్రక్రియ ఏంటిది, ఇదేంటిది, అదేంటిది అని చెప్పాలి. సో ఒక ప్రాపర్ ఇది రావాలి ఒకటి, అది వస్తేనే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. అదొకటి. ఇంకొకటి మనకి ఇప్పుడు సరే, ఇప్పుడు అవుట్ ఆఫ్ 3 అవుట్కమ్స్లో ఎక్కువ సైడ్ దేనికి పోయేటట్టు ఉంది పరిస్థితి? రీమైన్సా లేకపోతే స్టేటస్ కోనా? ఇప్పుడు ఈయన జడ్జిమెంట్ ఇచ్చింది కదా ఫస్ట్, ఆపరేటివ్ పారాస్ సెట్ అసైడ్ చేసి జాయినింగ్ ఇచ్చుకోండి అని. ఈయన నమ్మకుంటే ఎందుకు ఇస్తుండే? అంటే రేపటి నాడు నేను దీన్ని కొట్టేస్తా అని ఈయనకు గట్టి నమ్మకం లేకుంటే ఈయన ఎందుకు ఇస్తుండే అని అంటున్నా. అంత ఆగమాగం. సో మై గెస్ ఇస్ స్టేటస్ కో. అంతే మరి స్టేటస్ కో. కానీ నేను ఒకటే అడుగుతా, ఇఫ్ ఇన్ కేసు వీళ్ళు కానీ రేపు స్టేటస్ కోకి పోయి జరిగింది ఏదో జరిగిపోయింది, కాంప్రమైజ్ అని చెప్పి ఈసారి ఇట్లా జరిగింది, నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా చూసుకోండి అని చెప్పి అనుకుందాం. అట్లా అనుకుంటే జరిగిన వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలా లేదా? మనం 3 సార్లు రాసినాం, 5 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాం, ఇవ్వాలి. నెక్స్ట్ టైం మనకి ఫ్రీగా ఇవ్వాలి. నెక్స్ట్ టైం అంటే మళ్ళీ వెయిట్ చేస్తావైందా? మళ్ళీ నెక్స్ట్ వాడికి ఎప్పుడు వస్తుంది? అమ్మ నువ్వు ఆ పాయింట్ అన్నావంటే ఇస్తామంటారు. అది కాదు కదా, నువ్వు 4-5 సంవత్సరాల నుంచి అశోక్ నల్లా కూర్చొని 5 రూపాయల బియ్యం తినుకుంటా నువ్వు టైంపాస్ చేస్తే నీకు నెక్స్ట్ టైం ఇస్తా అంటే అది ఎప్పుడు జరుగుతుందో? మరి అట్లా అనరేమో, మరి ఏమంటారో భయ్య. మరి ఇప్పుడు తప్పుడు ఈ పొరాలందరూ పోయి కలిసిరట సీఎంని. అదే సీఎంని కలిసిరు. ఆయన పెద్ద మనిషి వీళ్ళకి మాట ఇచ్చిండట. దట్ ఈస్ వాట్ బయట వినబడుతూనే ఉన్నాయి అవన్నీ. అది 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 కన్ఫర్మ్ న్యూసే, మనకి ఖచ్చితంగా న్యూసే అది. ఎందుకంటే మన దాకా వచ్చిందంటేనే అది. సో మరి వీళ్ళు ఎట్లా చెప్తారు అంటే ఈసారికి వదిలేయండి, నెక్స్ట్ టైం చేద్దాము అని ఒకవేళ అంటే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి అంటే ఆస్పిరెంట్స్ అందరినీ మోసం చేసినట్టే. ఎటువంటి ఇంతవరకు నిరుద్యోగ వృత్తి లేదు ఇప్పుడు, అండ్ ఎటువంటి కాంపెన్సేషన్ జరగలేదు మనకి. ఇప్పుడు వీళ్ళందరికీ ఏం ఆన్సర్ చెప్తుంది కోర్టు? అంటే మనం నార్మల్గా లెట్ మీ కంప్లీట్, ఈవెన్ మనం ఒక చిన్న నష్టపరిహారం ఒక చిన్న నష్టం జరిగితేనే విల్ ట్రై టు కంపెన్సేట్ విత్ సంథింగ్ ఆర్ అదర్, అవునా కాదా నార్మల్గా? మరి ఇంతమంది పర్సన్స్కి ఇట్లాంటి స్టేటస్ కో అని పెడితే వీళ్ళకి గవర్నమెంట్ ఎటువంటి నష్టపరిహారం కలిగిస్తున్నట్టు? నేను ఎందుకు ఇంత గట్టి మాట్లాడుతున్నా అంటే రీమైన్స్ వస్తే మంచిదే అండి, వెల్ అండ్ గుడ్. ఒకవేళ రీమైన్స్ రాకుండా కోర్టు కానీ నష్టపరిహారం ఇది ఇట్లా అయిపోయింది సరే చలో అదే మన హైదరాబాద్ అంటారు కదా, అరే జాందో గాడి జాందో అట్లా అన్నదంటే మనం అందరినీ వీ హ్యావ్ బికమ్ ఫూల్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇది ర్యాండమైజేషన్ అని ఒక క్వశ్చన్ అవుతుంది, దాని మీద బాగా డిస్కషన్ అయింది కదా సెంటర్లు ర్యాండమైజేషన్. ఇప్పుడు అమ్మాయిలందరినీ తీసుకొచ్చి 2 సెంటర్లు వేసిరా అందరినీ. అంటే కంప్యూటర్ ఆల్రెడీ అర్థం చేసుకుంది అనమాట. సెంటర్స్ 18-19లో ఓన్లీ దాని ప్రాబిలిటీ చెక్ చేయాలి భయ. అదే అది ఇంటి పోయినాక చేద్దాం అది ఒకసారి. 31,000 పీపుల్ ఆర్ దేర్, 30 సెంటర్స్ ఆర్ దేర్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 2 సెంటర్స్లో మొత్తం అమ్మాయిలే? అంటే ర్యాండమైజేషన్ కాన్సెప్ట్ని కట్ చేసి పడేసారు సింపుల్గా. అది పాసిబుల్, ప్రాబిలిటీలు ఉంటుంది అది కాదా? పాసిబుల్ కాదా? చేసిందేమో కంప్యూటర్ చేసింది, కంప్యూటర్ అర్థం చేసుకుందేమో. వీళ్ళు చెప్పేది అట్లనే ఉంది. ర్యాండమైజేషన్ అని చెప్పి వీళ్ళు చెప్పాలబ్బా. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, నువ్వు ర్యాండమైజేషన్ అల్గారిథం వాడినప్పుడు అల్గారిథంలో వేర్ డిడ్ యూ మెన్షన్ ఇఫ్ ద సెంటర్ ఈజ్ ఇన్ 18 and 19 సెలెక్ట్ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్. వేర్ ఈజ్ కోడ్ చూపెట్టి ఎప్పుడు నాకు
బాత్రూములు లేవు అసలు అనేది ఒక చిల్లర బాత్రూమ్స్ లేవు అనేది అంటే ఇప్పుడు ఆ కోటి సెంటర్లో ఎవరు మొగలు లేరా ఎవరు పోడా చెప్పబ్బా అంటే కోటి సెంటర్లో ఓన్లీ ఉమెనే పని చేస్తారా ఈ కోటి సెంటర్లో ఉమెన్ కాలేజెస్లో ఇక ఓన్లీ ఉమెనే ఉంటారా ఏం మాట్లాడుతుంది మరి మాట్లాడితే యూపీఎస్సీ ఎందుకు పెడుతుంది కోటి సెంటర్లో వీళ్ళు చెప్పిన ఆన్సర్ అట్లుంది ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే సీసీ కెమెరాలు పెట్టేటోడు కోడి సెంటర్లో ఏం పెడతారు అబ్బాయి వాడు ఏ లైఫ్ స్టైల్ మాడలను లేకపోతే ఏ బయట పోయి పెట్టుకోరాదా అమ్మాయిలను చూడాలనుకుంటే వాడు ఎక్కడైనా చూస్తాడు ఎగ్జామ్ రాసే గ్రూప్ అని అమ్మాయిలనే వాడు చూడాలని ఎట్లా ఉంటుంది చెప్పు నాకు అర్థం కాదు వీళ్ళు ఎట్లాంటి ఆన్సర్లు చెప్తారు అవునా కాదా అది కూడా అమ్మాయి ఏమంటావు మనకి ఇట్లా బూతులు వస్తున్నాయి మరి అంటే ఇప్పుడు నువ్వు అమ్మాయిలను చూడాలనుకుంటే వాడు గాడికి ఎందుకు పోతాడు అబ్బా కోడి సెంటర్కి ఎందుకు పోతాడు బయటికి పోతాడు వీళ్ళు ఆన్సర్ అట్లా చెప్తున్నారు కోటి సెంటర్లకి వీళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ ఇంట్లోకి చెప్తే అలా అదే అంటున్నాం నేను ఆల్రెడీ కాషన్కి ఆల్రెడీ నువ్వు గ్రూప్ అని రాయద్దని ఆల్రెడీ हम बोल दिया ఆల్రెడీ పైలే బోల్ దియా కానీ మనమే ఆల్రెడీ అందరు नहीं जाओगे मैं देखूंगी ఇప్పుడేమో అందరం ఏమో ఓడి అమ్మ బంటే ఇప్పుడు మన పరిస్థితి అట్లా అయింది ఏమైతుందో చూద్దాం ఇంకా అంటే నాకు ఇంకా ఎల్లుండి ఉంది కదా పరిస్థితి అదే ఎల్లుండి కదా ఎల్లుండి ఇంకా రేపు మళ్ళీ డిఎస్ నాయుడు గారు మాట్లాడాలి అనేది నిషా తివారియా మేడం మాట్లాడాలి రచన మేడము మాట్లాడాలి అండ్ ఇంకెవరు ఉన్నారు కదా ఇంకిద్దరు ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడేది ఉంది సో వాళ్ళందరూ మాట్లాడితే వీళ్ళు ఇంతమంది మాట్లాడినాక కూడా మనకు ఫేవరబుల్గా రాకపోతే ఇక దెన్ ఇట్ ఈజ్ ఏ అబ్సల్యూట్లీ డౌట్ఫుల్ నాకైతే అదే అనిపిస్తుంది అంటే ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే చాలా అంటే నేను దీంట్లో నెగిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నా అంటే సంకేతాలు అట్లా కనబడుతున్నాయి సిగ్నల్స్ అది వెరీ ప్రాబ్లమేటిక్ టు ద తెలంగాణ ఆస్పిరెంట్స్ ఇంకా నెక్స్ట్ ఎవరు రాడు ఇక గ్రూప్ వన్లకి సిన్సియర్గా ఉన్నాడు ఎవడు రాడు రావద్దు ఇక వాడు అమెరికాకో ఆస్ట్రేలియాకో మొన్న పోయినా కదా దుబాయ్కి బహ్రెయిన్ పోతే మొత్తం మనోళ్ళే కూలి పని చేసుకొని బతున్నారు ఎందుకంటే ఇక్కడ జాబులు లేవు మొత్తం బహ్రెయిన్లో మొత్తం మనోళ్ళే మరి ఎందుకంటే ఇక్కడ జాబులు లేవు ఉన్న ఒక జాబ్ చేద్దామంటే ఇక్కడ ఇన్ని పంచాయతీలు ఉన్నాయి కదా పరిషత్ పాలిటిక్స్ ఇక్కడ అన్నీ ఏం చేస్తారు ఆటోమేటికల్గా పాపం అక్కడ పోయి ఆయిల్ తోడుతూ ఉన్నారు అక్కడ మన మినిస్టర్స్ ఏమో మనకి ఆడికి పంచాయతీలు పెట్టి వీళ్ళు మాత్రం చల్లగా కూస్తున్నారు కానీ వస్తే మాత్రం మిరాకిలే వస్తే వస్తే గెలిచినట్టే మనకి అంటే యాక్చువల్గా రావాలి డెఫినెట్గా రావాలి ఇంకా ఇంతమంది మాట్లాడుతూ ఏమాత్రం న్యాయం అనేది కొంచెం బతికుంది అని అనుకుంటే వీ విల్ విన్ వీ హ్యావ్ టు విన్ అంతే ఆప్షనే లేదు ఎందుకంటే ఒక్కటారే మనం అనుకోలేదా నువ్వు ఏ సబ్జెక్ట్ చెప్పు అన్నింటిలో ఒక ఇష్యూ తయారు చేసినాం స్టార్టింగ్ ఫ్రమ్ ద జియో దగ్గరికి వెళ్ళి లాస్ట్కి జెల్పెన్ ఎవాల్యుయేటర్ దాకా ఎవరిని వదలలేదు హాల్ టికెట్లు సెంటర్లు ఎవాల్యుయేటర్లు ఎగ్జామినర్లు ఈ రిజర్వేషన్లు ఏ ఒక్కటైనా తీసుకో అబ్బా ఒక్కొక్క కేసు ఉంది దాని మీద నువ్వు గోల్డ్ పెట్టుకొని పోవద్దు చెప్పులు వేసుకోవద్దు అరే యార్ కాదు మనము నీకు గుర్తుందా మనం ఎగ్జామ్ రాస్తే చైన్ వేసుకొని పోవద్దు అన్ని చైన్ కాదు మన బండి కీసు కూడా సెంటర్ బయట మనం పెట్టిపించారు ఒక పెన్ను పేపర్ తప్ప జెల్ పెన్ లోపల ఉంది జెల్ పెన్ లోపల ఉంది మళ్ళీనేమో మనకేమో ఇంత స్ట్రిక్ట్గా చేశారు అక్కడనేమో ఎవడో కెమెరాలు పెడతారంట నువ్వు ఇంత స్ట్రిక్ట్గా చేసినావు కదా బండి కీసే తీసుకుపోనివ్వలేదు అది కూడా నార్మల్ కీ ఎలక్ట్రానిక్ కీ కాదు నార్మల్ కీనే నువ్వు తీసుకుపోనివ్వలేదు మరి సెంటర్లో ఎట్లా కెమెరాలు పెడతారబ్బా వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఈజ్ దిస్ నువ్వు చెప్పిన దానికి నువ్వు చేసేదానికి ఫుల్ కాంట్రాడిక్టరీ ఉంది కదా మళ్ళీ టీజీపీఎస్సీ అంటది మీకు ప్రూఫ్ లేకుండా మాట్లాడుతున్నారు అంటారు కదా ప్రూఫ్ లేకుండా మాట్లాడుతుందని ఒక సైడ్ వాదన చేస్తారు మీ అన్ని అజంప్షన్స్ అంటది మనోళ్ళు ప్రూఫ్ తీసుకుపోగానే నువ్వు ప్రూఫ్ ఎట్లా తెచ్చినావు నువ్వు వేడికలు తెచ్చినావు నీకు టీజీపీఎస్సీ ఎవడు ఇచ్చిండు నువ్వు ఫ్రాడ్ చేసినావు అంటది నువ్వే ప్రూఫ్ అడిగినావు మేమేదో సచ్చి చెడి కిందనో మీదనో వాడు ఒక ప్రూఫ్ తీసుకొస్తే నీకు ఎవడిచ్చిండు ఎందుకు ఇచ్చిండు నువ్వు ఫ్రాడ్ చేసినావు టీజీపీఎస్సీ అంటే నువ్వు దాని మీనింగ్ ఏంది నువ్వు ఇయ్యవు ఎన్ఆర్ఆర్ సార్ కాపాడిండుగా నువ్వు ఇయ్యవు ఈ ఎట్లో కట్లా తీసుకొస్తే నువ్వు ఏడికెళ్ళి వచ్చింది అంటావు మరి ఇది ఎక్కడ లాజిక్ అబ్బా నాకు అర్థమవుతలేదు అంటే ఇట్లా వాదించే టాక్టిక్స్ మనకైతే తెలియదు ఓన్లీ టీజీపీఎస్సీ దగ్గర నేర్చుకోవాలి మనం అదే
చలో చూద్దాం మరి రేపు ఎల్లుండి ఇంకా 2 గట్టి ఉన్నాయి కదా. ఈ న్యూ ఇయర్కి మనకి గుడ్ న్యూస్ వస్తుందని నేను వీఆర్ హోపింగ్. ఈ ఎప్పుడు స్టార్ట్ అయింది పంచాయత్ 2022 అంటే ఎగ్జామ్ 22 ఫిబ్రవరిలో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 26 ఫిబ్రవరి రానే రాబట్టింది. ఇంకో ఇయర్ నడుస్తుంది. 5 ఇయర్ ప్లాన్ అయింది. 5 ఇయర్ పంచవర్ష ప్రణాళిక. నేను 21లో స్టార్ట్ చేసిన కదా, 21 మార్చ్లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు 26కి 5 ఇయర్స్ అయింది సక్సెస్ఫుల్లీ. ఏం చేసినారా అంటే పైసలు ఖర్చు చేసుకోవడం తప్ప ఏం కాలేదు. యూట్యూబ్లో కొంచెం నేమ్ వచ్చింది అంతే, అంతకన్నా నేను అది కూడా ఓన్లీ టీజీపీఎస్సీ లేదు, ఇంకేం రాలేదు. అదే సో బట్ నేనేమంటా అంటే బట్ స్టిల్ ఐఎమ్ సీయింగ్ సమ్ హోప్. రీమైన్స్ అవుతుందని నాకు గట్టిగా అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఎంత కథలు పడ్డని స్టేటస్ కో అనే ఆప్షన్ తీసుకొస్తారని వినిపిస్తున్నప్పటికీ స్టిల్ వీళ్ళ వాదనలు గట్టిగానే ఉంటాయి అనిపిస్తుంది రేపెల్లుండి. కానీ మన పోరాళ్ళు చదవడం అయితే స్టార్ట్ చేయాలండి. ఇన్ కేస్ ఒకవేళ రీమైన్స్ అయితే కానీ మంచిగా జూన్లో ఉంటుందేమో నేను అనుకోవచ్చు కదా. రీఎవాల్యుయేషన్ అయితే ఉండదు, సవాలే లేదు. రీఎవాల్యుయేషన్ అయితే మనకంటే ముందర పోయి టీజీపీసీ చెప్తారు, సార్ మీకు రీవాల్యుయేషన్ వద్దు సార్, మీకు దండం పెడతాను. ఎందుకంటే రీవాల్యుయేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ క్యాన్సిలేషన్, కాంప్లికేటెడ్ ప్రొసీజర్. రీఎవాల్యుయేషన్ యూ కెనాట్ డూ రీవాల్యుయేషన్. ఇట్ హ్యాస్ కమ్ టు ఏ ప్లేస్ వేర్ ఇట్ ఎంత ఇంటర్ట్వైన్ అయిపోయిందంటే మొత్తం రీఎవాల్యుయేట్ చేయలేరు. సో రీమైన్స్కి చదవండి ఇక చూద్దాం. మనకి రీమైన్స్కి జూన్, నేను అనుకుంటా జూనే. నీ హోప్ చూస్తే భయం అవుతుంది. మనం ఇవ్వాలి కదా హోప్. మన రేవంత్ రెడ్డి గారు ఇస్తలేడా హోప్? 6 గ్యారెంటీలు ఎట్లా ఇచ్చిండు మరి? అరే ఇంకొక పాయింట్ అది కూడా మాట్లాడాలబ్బా. సరే ఇది అవుట్ ఆఫ్ టాపిక్. ఇప్పుడు రోజు తిట్ల నడుస్తుంది కదా ఆయనకి, పెద్ద ఆయనకి రేవంత్ రెడ్డికి, కేసీఆర్కి. నీ టేక్ ఏంటి? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? పెద్దసారే నేర్పించిపోయింది కదా, కేసీఆర్ నేర్పించింది ఫస్ట్. అంటే అదొక ఎక్స్క్యూజ్ ఉంది వీళ్ళకి. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఎవరికి నచ్చలేదు. ఎంత నచ్చలేదు అంటే మనకు ఫోన్ చేసి అంటారు, మా ఊర్లో కూలి పని చేసుకుంటోళ్ళు చాలా లో లేబర్ క్లాస్ మాట్లాడతారు అట్లాంటి మాటలు అని అంటున్నారు. ఈవెన్ మీడియాలో అదే చెప్తున్నారు, మనమనే వర్డ్స్ కాదు. కానీ ఇప్పుడు వీళ్ళని అడిగితే, కాంగ్రెస్ వాళ్ళు అడిగితే మీ కూడా నేర్పించిండు. కేసీఆర్ హిమ్సెల్ఫ్ స్టార్టెడ్ లైక్ లంగలో, లఫంగలో, లుచ్చలో ఇవన్నీ వాడింది ఆయననే. సో వీళ్ళకి ఫ్రీ అయిపోయింది, నోరంతా క్లీన్ చేసినట్టు అయిపోయింది. కానీ అది కరెక్ట్ భాష కాదండి. ఆయన ఇప్పుడు మన రాజగోపాల్ కూడా చెప్పిండు కదా, హీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద కాంగ్రెస్ హీ ఈస్ టెల్లింగ్ దట్ మావోడే ఇట్లా మాట్లాడుతుండు. కానీ అట్లా మాట్లాడడం అయితే హర్షణీయం కాదు డెఫినెట్గా. ఒక సీఎం పదవిలో ఉండి అభివృద్ధి గురించి మాట్లాడకుండా పేగులు మెడలు వేసుకుంటాము, ఇది చేసుకుంటాము. మిమ్మల్ని తీసుకొచ్చింది దానికోసం కాదు కదా. మనం సీఎంని తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టింది దానికోసం కాదు కదా. అట్లాంటి మాట్లాడితే ఈ తెలంగాణ అందరూ మాట్లాడతారు అట్లా. ఇంకేంది ఆలోచిస్తున్నావు? నైట్ డ్యూటీ ఉంది కదా ఈరోజు. రైట్, తిరుగుతున్నామండి ఊరికనే అట్లా గాలికి వచ్చినాము. ఏదో రిసార్ట్ దొరికితే ఇలా ఏదో ఒక వీడియో చేస్తున్నాం అంతే సరదాగా. మా వాచ్మెన్ అడిగినాం, వాడు భయపడుతున్నాడు. ఎగ్జిట్ 13 దగ్గర బాగుంది ఇది. ఎగ్జిట్ 13 దగ్గర కదా, కొంగర్ కలాన్ ఎగ్జిట్. ఎస్, చలో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ అండ్ యోధన్ signing off. Have a good day ahead.